గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు పెండింగ్లో ఉన్న సమస్యలను వివరించేందుకు పంతుల కమిటీ ముందుకు హాజరవుతున్నామని ఉద్యోగ సంఘ నేతలు వెల్లడించారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకే తమ ఉద్యమాన్ని విరమింపచేశామని అమరావతి ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు అన్నారు. ఆర్టీసీ విలీన ప్రక్రియలో పాత సమస్యలతో పాటు కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యాయని, ఆ సమస్యను తీర్చే బాధ్యత ప్రభుత్వందేనని అంటున్న ఉద్యోగ నేతలతో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. ఉద్యోగుల సమస్యలపై మరి కాసేపట్లో సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ నేతలతో కూడా సచివాలయ ఉద్యోగులు కావచ్చు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. దీనికి హాజరైనందుకు కూడా ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు కూడా బొప్పరాజు వచ్చి ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్, ఏ సమస్యలు మీరు ప్రభుత్వం ఉంచబోతా ఉన్నారు? గతంలో ఏ సమస్యలు ఉన్నటువంటి సాల్వ్ చేసిన విషయాలు ఉన్నాయి, ఇప్పుడు ఏం పెండింగ్ ఉన్నాయి? అసలు గతంలో 2023లో ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టినటువంటి ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం చేపట్టింది. ఆ ఉద్యమంలో అనేక డిమాండ్లు మేము ఆర్థికేతర అంశాలు పెట్టడం జరిగింది. అయితే ప్రభుత్వం నుంచి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను దృష్ట్యా ఆర్థికేతర సమస్యలు మాత్రమే ఆనాడు దాదాపు 39 డిమాండ్లను సాధించుకొని మేము ఆ రోజు ఉద్యమాన్ని విరమింపజేయడం జరిగింది. మరి ఆర్థిక అంశాలు ఎప్పటికప్పుడు ఆ రోజు నుంచి కూడా గత సంవత్సరం నుంచి కూడా మరలా ఆర్థిక అంశాలు చేయమని చెప్పి అడుగుతున్నాం. ఈ 5 ఏళ్ల కాలంలో ఉద్యోగులు దాచుకున్నటువంటి ఏదైతే కుటుంబ అవసరాల కోసం ఉంచుకుంటున్నామో ఆ డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు ప్రభుత్వంలో ఉంది. అదేవిధంగా మాకు రావాల్సినటువంటి అనేక రకాలైన బెనిఫిట్స్, సరెండర్ లీవులు కానివ్వండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానివ్వండి, డెత్ బెనిఫిట్స్ కానివ్వండి, ఎర్న్ లీవులు కానీ ఏ అంశం కూడా ఇంకా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనేటువంటి సాకుతో పెండింగ్లోనే ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా మా ఫోకస్ ఈరోజు సమావేశంలో బకాయిల మీద ఉంటుంది. దాదాపు సుమారుగా మాకున్న సమాచారం మేరకు 6,700 కోట్లు ఈరోజు మాకు దాచుకున్న డబ్బులు అయితే మాకు రావాల్సినవి చట్టబద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా డిఏ అరియర్స్ దాదాపుగా చాలా పాత అరియర్స్ అన్ని రావాలి. అలాగే కొత్త డిఏలు ప్రకటనల పాత లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు 3 డిఏలు ప్రకటన జరగలేదు, దాని మీద కూడా అడుగుతాం. అదేవిధంగా పిఆర్సీ అరియర్స్ పాత 11వ పిఆర్సీ అరియర్సే ఇంతవరకు మాకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. అందులో ప్రధానంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ క్యాష్ ఇవ్వాలి, సిపిఎస్ ఉద్యోగులు చెల్లించాలి. ఆ రెంటి మీద మాకు తప్పనిసరిగా గతంలోనే హామీ ఇచ్చున్నారు ప్రభుత్వం. అదేం చెప్తారో చూస్తాం. మరి ఇలాంటి ఆర్థిక అంశాలతో పాటుగా మరి ప్రధానంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ ఎందుకు ఆలస్యం ఇంకా అవుతుంది, ఈ పాటికి అవ్వాల్సింది, అది వేగవంతం చేసే ప్రక్రియ ఎప్పుడు ఇస్తారని అది అడుగుతాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెంచాలని అడుగుతున్నాం. కారణం, ఒకవైపు వాళ్ళకి రేషన్ కార్డు లేదు, అదేవిధంగా సంవత్సరం వాళ్ళకి పెంచేదేం లేదు. ఇప్పటికే 30% పెంచమని మరి స్పష్టంగా కమిటీ ఆ రోజు సిఎస్ గారి కమిటీ చెప్పినా కూడా కేవలం మాతో 23% ఇచ్చి అతి త్వరలో పెంచుతామన్నారు. దాని గురించి అడగటం జరుగుతుంది. ఇక వీరితో పాటుగా 62 ఇయర్స్ గురుకులాలకి, అదేవిధంగా పబ్లిక్ సెక్టార్కి ఎందుకు ఇవ్వరని ఆ అంశం కూడా మేము లేవనొచ్చు. అలాగే సిపిఎస్ మరి ఏదైతే 2003 రిక్రూట్మెంట్ అయినటువంటి పోలీస్ రిక్రూట్ కానీ, డిఎస్సి కానీ, లేకపోతే గ్రూప్ 2 రిక్రూట్మెంట్లో వచ్చిన వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే 57 యాక్ట్ ద్వారా వాళ్ళందరికీ పాత పింఛన్ ఇవ్వమంటే ఈ రాష్ట్రంలో కూడా ఇస్తానని ఇప్పటికే హామీ ఇచ్చున్నారు. ఆ హామీ ఎంతవరకు తీసుకొచ్చారో దాని మీద కూడా మేము చర్చించడం జరుగుతుంది. సిపిఎస్ను కూడా రద్దు చేసి జీపీఎస్ తీసుకొచ్చామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉంది. దాని విధానాలు కానీ అట్లా ఏమన్నా అందరూ ఒప్పుకుంటున్నారా? ఎట్లా ఉంది అసలు పరిస్థితి? ఇప్పటికే సిపిఎస్ ఉద్యోగులు కూడా మేము ఉద్యమం చేస్తున్నామని కూడా ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. మీరు మద్దతు తెలియజేస్తా ఉన్నారు, దాని మీద అంశాలు ఏమన్నా ప్రభుత్వంతో చర్చించబోతా ఉన్నారు? సిపిఎస్కు రద్దు చేయమనేది ప్రభుత్వమే, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా హామీ ఇచ్చారు. వారంలో చేస్తానని చేయలేదనేది సిపిఎస్ ఉద్యోగుల వాదన. తప్పకుండా ఎప్పుడు మేము సిపిఎస్ ఉద్యోగులకు అండగానే నిలబడి ఉన్నాము. ఈరోజు కూడా అదే నడుస్తుంది. కాబట్టి వాళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్ అది. సిపిఎస్ రద్దు చేయమని చేస్తామన్నారు, మాకు సిపిఎస్ చేయలేదు. కొన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారు కాబట్టి ఇంకా దానికి గట్టిగా వాళ్ళు నిలబడి మాకు ఇవ్వాల్సిందని చెప్పి ఈరోజు అడుగుతున్నటువంటి పరిస్థితి. అందులో న్యాయం ఉంది. అలాగే పాత 2003 కూడా ఈరోజు సమాచారం చెప్పమని మేము గట్టిగా అడుగుతాం. ఇంకోటి ప్రధానంగా చూస్తా ఉన్నాం, ఏదైతే సంబంధించి ఇప్పుడు ఉద్యమాలు బాగా ఉధృతంగా నడుస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. ప్రభుత్వం ఏమో సమస్యలు పరిష్కరించకుండా కొంచెం జాప్యం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇలాంటి టైంలో ఉద్యోగస్తులకు ఏమని హామీ ఇవ్వబోతా ఉన్నారు మీరు? ప్రభుత్వం ఇవ్వాలి. ఒకవైపు 5 సంవత్సరాలుగా పూర్తిగా ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అనేక రకాలుగా సహకరించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ప్రధానంగా మరి కరోనా లాంటి విపత్తులో కూడా మా ప్రాణాలు తెగించి పనిచేయటమే కాకుండా మా జీతభత్యాల్లో కూడా ప్రజలకు అవసరాలకు వాడమని చెప్పి మా జీతభత్యాల్లో 2-3 రోజులు జీతాలు కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉంది. మా జీతాలు వాయిదాలు వేసుకున్న సందర్భం కూడా ఉంది. కాబట్టి ఇంత సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులకి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఈ తరుణంలో ఉద్యోగులకు కూడా ఏం చేశామని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది ఏ విధంగా చెప్తారో మేము ఇప్పుడు మరి సమావేశం ద్వారా మాకు తెలుస్తుంది. అంటే పిఆర్సీ 12వ పిఆర్సీకి సంబంధించి కూడా ప్రకటించాల్సిన పరిస్థితి కూడా ఉంది. దాని మీద ఏం చేయబోతా ఉన్నారు? మధ్యంతర బుద్ధమైనా ప్రకటించండి అని అడుగుతారా? అది పిఆర్సీ రిపోర్ట్ను ఇచ్చి పిఆర్సీ పెంచమని అడుగుతారా? పిఆర్సీ 11వ పిఆర్సీ అరియర్సే ఈ రోజుకి ఇంతవరకు లెక్కలు చెప్పలేదు ప్రభుత్వం.
ఇక 12వ పిఆర్సీ కాలపరిమితి అయిపోతుందా అని మేము లేఖలు ఇచ్చాము. దాని మీద పిఆర్సీ కమిషన్ వేసాను కానీ ఆయనకి సిబ్బంది లేదు, కుర్చీ లేదు. ఈ పరిస్థితుల్లో సరే అది ప్రభుత్వం ఇష్టం. సాంప్రదాయబద్ధంగా పిఆర్సీ ఎడుదిరిగి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడే సెటిల్ చేస్తున్నటువంటి గత దశాబ్దాలకు వస్తున్నటువంటి అంశం. మరి అందులో భాగంగా ఐఆర్ ఏదైతే మరి ముందుగా ప్రకటించేటువంటి ఆనవాయితీ కూడా ఉంది కాబట్టి దానికి ఐఆర్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఉద్యోగ సంఘాల పక్షాన ఈరోజు ప్రభుత్వాన్ని అడిగేదానికి కూడా మేము సిద్ధమవుతున్నాం. ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించి విలీనం కూడా ప్రభుత్వం చేసింది. ఇంకా ఏం సమస్యలు ఆర్టీకి సంబంధించి విలీనానికి సంబంధించిన అంశాలు? ఆర్టీసీ విలీనంకి ముందు కార్పొరేషన్గా ఉన్నప్పుడు చాలా సమస్యలు ఉండేవి, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉండేవి. ప్రభుత్వమే ఉద్యోగులు జీతభత్యాలు చెల్లిస్తున్నప్పుడు కూడా విలీనంకి ముందు ఉన్నటువంటి సౌకర్యాలు కొన్ని తొలగించడం కానీ, ఇన్సెంటివ్ స్కీమ్స్ కానీ ఎలిమెంట్స్ కానీ తొలగించడం అయితే జరిగింది. అలాగే ప్రమోషన్స్లో ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్కి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఏవైతున్నాయో అది ఏపీజేఎస్ అమరావతి ఆధ్వర్యంలో 92 రోజులు ఉద్యమం చేసినప్పుడు ఒక ప్రభుత్వం దృష్టి తీసుకురావడం జరిగింది. కొన్ని పరిష్కరించడం అయితే జరిగింది. కానీ మెడికల్ సంబంధించి ప్రధానంగా ఏంటంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరిగేది. మాకు ₹1 కూడా రికవరీ అవ్వకుండా క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరిగేది. ఇవాళ ₹210 ఈహెచ్ఎస్ ద్వారా రికవర్ చేస్తున్నప్పుడు కూడా ఆరోగ్యశ్రీ కానీ ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ ఈహెచ్ఎస్కి ట్రీట్మెంట్ చేయలేదని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలుగా ఏపీజేఎస్ అమరావతి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని చాలాసార్లు మొరబెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా విలీనం అనంతరం చనిపోయిన ఉద్యోగులకు సంబంధించి కానీ రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి బకాయిలు చెల్లింపులు చేయలేదు. అలాగే సరెండర్ లీవ్ కూడా 4 సంవత్సరాలు చెల్లింపులు జరగలేదు. ప్రధానంగా ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎవరికైనా కొత్తగా గొంతమ్మ కోరికలు కొత్త డిమాండ్స్ అయితే లేవు. ఏదైతే ఏపీజేఎస్ అమరావతి ఆధ్వర్యంలో 92 రోజులు ఉద్యమం చేశాము, ఆ ఉద్యమంలో ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ప్రభుత్వ పెద్దల ఆధ్వర్యంలో చర్చించిన అంశాలు, ఇచ్చిన హామీలని అమలు చేయమని అడుగుతున్నాం తప్ప అంతకుమించి కొత్తవి లేవు. దానికి సంబంధించి కూడా గతంలో ప్రస్తావన చేసినవి ఈరోజు సమావేశంలో చర్చించడం జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చిన సమాధానం బట్టి తదుపరి ఏం చేయాలని ఆలోచించడం జరుగుతుంది. అంటే పూర్తి స్థాయిగా విలీనం ప్రక్రియ పూర్తయిందా లేకపోతే ఇంకా పెండింగ్ ఏమైనా ఉన్నాయా? విలీనం ప్రక్రియ అయితే పూర్తయింది కానీ ఒక్కొక్కటిగా సమస్యలు అంటే కొత్త సమస్యలు వస్తున్నాయి. డే బై డే ఒక సిస్టమ్స్ వస్తున్నాయి, కొత్త వస్తున్నాయి. ఒక్కొక్కటి దాన్ని వీసీఎండీ గారి దృష్టిలో ఆర్టీసీ ఎంప్లాయీస్గా తీసుకెళ్తున్నాం. ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాల్సిన వచ్చినప్పుడు ఏపీజేఎస్ అమరావతి ఆధ్వర్యంలో పథకాలు తీసుకెళ్లి ఒక్కొక్కటి పరిష్కరించుకోవడం జరుగుతున్నాయి. ఆర్థిక పరంగా రావాల్సిన అంశాలు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినవన్నీ కూడా గత 4 ఏళ్ళుగా పెండింగ్ ఉన్నాయి. ఎలిమెంట్స్కి సంబంధించి కానీ అలాగే లీవ్ ఎన్క్రిప్షన్ సంబంధించి ఇతరత్ర పెండింగ్లు ఉన్నాయి. చనిపోయిన వాళ్ళు సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు రిటైర్మెంట్ స్టార్ట్ అయినాయి. 4 ఏళ్ళు అయింది, ఇప్పుడు రిటైర్మెంట్ చనిపోయిన రాలేదు. ఇప్పుడు రిటైర్మెంట్ అవుతున్న మా పరిస్థితి ఏంటనే ఆందోళన కూడా ఉన్నారు. అన్ని విభాగాల్లో ఉద్యోగులు అదే పరిస్థితి. అందుకని ప్రభుత్వం ఉద్యోగుల నమ్మకం ఇచ్చిన హామీలు అమలు చేస్తే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఎవరికైనా సరే ప్రభుత్వంలో నమ్మకం కలుగుతుంది. ఆ విధంగా ప్రభుత్వం ఉద్యోగులు నమ్మే విధంగా ప్రకటన చేయాలి, ఉద్యోగులు నమ్మే విధంగా హామీలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ప్రధానంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో గతంలో పోరాటం చేసినప్పుడు ఏదైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలకు సంబంధించి నెరవేరిన హామీలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిపై కూడా ప్రభుత్వంతో ఈరోజు మరోసారి చర్చిస్తామని చెప్పి కూడా ఉద్యోగ సంఘ నేతలు చెప్తా ఉన్నారు. అలాగే ఆర్టీసీకి సంబంధించి విలీన ప్రక్రియ అయితే పూర్తయింది కానీ విలీన ప్రక్రియ సమయంలో కొత్త సమస్యలు తలెత్తాయి. పాత సమస్యలు కొత్త సమస్యలను తీర్చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినట్టు కూడా వాళ్ళు వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. అంతే కాకుండా ఉద్యోగులకు సంబంధించి సంక్షేమం కానీ ఏదైనా హామీలు ప్రభుత్వం నెరవేర్చాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, సచివాలయం నుంచి.